ఫ్యాన్స్ ముసుగులో నెగటివ్ పోస్టులు పెడితే సహించం, ఎవరిని కించపరచొద్దని అభిమానులు అల్లు అర్జున్ ట్వీట్. సీఎంను అగౌరవపరిచే విధంగా అల్లు అర్జున్ వ్యాఖ్యలు ఉన్నాయి. సినీ ఇండస్ట్రీ శ్రీతేజ్ ను ఎందుకు పరామర్శించలేదన్న కోమటిరెడ్డి. అల్లు అర్జున్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, ఘటనపై ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న ఎమ్మెల్సీ వెంకట్. అల్లు అర్జున్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ బాసట. అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం వ్యాఖ్యలంటూ ఫైర్. అధికారంలో ఉంటే అబద్ధాలు నిజమవుతాయా? రుణమాఫీ జరిగితే రోడ్లపై రైతుల ధర్నాలు ఎందుకన్న కేటీఆర్. కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట. ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసనలు. పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి జోగి రమేష్. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు. మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కిట్టుకు నోటీసులు జారీ. కేసుతో సంబంధం లేకపోయినా నోటీసు. నిజామాబాద్ జిల్లా రేంజల్లో మంత్రి దామోదర పర్యటన. 1,56,00,000 వ్యయంతో పీహెచ్సీ భవనానికి శంకుస్థాపన. అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా అభ్యంతరకర వ్యాఖ్యలు. క్షమాపణలు చెప్పాల్సిందేనన్న సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి. మెదక్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన. ఘన స్వాగతం పలికిన ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్. సిద్దిపేట జిల్లా మర్కక్లో నాయ్ బ్రాహ్మణుల ఆందోళన. శ్మశాన వాటికలోకి తమ కులం వారిని రానివ్వటం లేదని ఆందోళన. బాపట్ల జిల్లా చీరాలలో సౌత్ కోస్టల్ రేంజ్ డీఐజీ పర్యటన. పోలీస్ గెస్ట్ హౌస్ పనులను పరిశీలించిన సర్వశ్రేష్ఠ త్రిపాఠి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ముత్యాలమ్మ ఆలయంలో బోనాల వేడుక. పార్టీలకు అతీతంగా పాల్గొన్న పలు రాజకీయ ప్రముఖులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కాకా వెంకటస్వామి వర్ధంతి. విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే విజయ రమణారావు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే. యాప్ ద్వారా సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులు. నల్గొండలో జిల్లా స్థాయి అండర్-19 చెస్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో ఫ్లాగ్ మార్చ్. ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించిన పోలీసులు. మహబూబాబాద్ జిల్లా నక్రం నాయక్ తండాలో విషాదం. అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య. ప్రపంచ నైపుణ్య రాజధానిగా మారే సత్తా భారత్ కు ఉంది. త్వరలోనే కల సాకారమవుతుందన్న ప్రధాని మోదీ. కులగణనపై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు. సమన్లు జారీ చేసిన యూపీలో బర్లీ కోర్టు. అండర్-19 మహిళల ఆసియా కప్ విజేత భారత్. 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై భారత్ విక్టరీ.